అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు ఈడెన్ మిర్రర్. ఆ ఊర్లో ఉండే అందరి జీవితాలు చాలా పర్ఫెక్ట్‌గా ఉండేవి. ఇళ్ళన్నీ తళతళ మెరిసిపోతూ ఉండేవి. ఆ ఊర్లో పిల్లలందరూ క్లాస్ టాపర్సే. ఊర్లో అందరూ ప్రతిరోజు యోగాలు, జిమ్ములు చేసేవాళ్ళు. పొద్దున్నే గ్రీన్ టీలు, దోసకాయ స్మూదీలు, సన్‌రైజ్ ఫోటోలతో సోషల్ మీడియా ట్రెండ్ అయిపోయేవి. అక్కడి వాళ్ళ హ్యాష్‌ట్యాగ్స్ అన్నీ #లైఫ్ గోల్స్, #డ్రీమ్ లైఫ్ అన్నీ ఇలా పాజిటివ్‌గా ఉండేవి. ఆ ఊరికి కొత్తగా కార్తీక్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చాడు. ముందు ఆ ఊరిని చూసి ఆశ్చర్యపోయాడు. అతని మునుపటి జీవితానికి ఇక్కడ చూస్తున్న దానికి అసలు సంబంధమే లేదు. ఆ ఊరిని చూస్తే స్వర్గంలాగా అనిపించింది కార్తీక్‌కి. కానీ కొద్ది రోజుల తర్వాత గమనిస్తే అతనికి కొన్ని విచిత్రాలు కనిపించాయి. ఆ ఊర్లోని ప్రతి ఇంట్లో లైట్లు రాత్రి 8 గంటలకు ఒకేసారి డిమ్ అవుతున్నాయి. రోడ్ల మీద నవ్వులు, మాటలు ఒకేసారి ఆగిపోతున్నాయి. ఆ సమయానికి ఊరంతా భయంకరమైన నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇదేదో తేడాగా ఉందని ఒకరోజు రాత్రి కార్తీక్ విండో నుంచి అవతల వారింట్లోకి మూసి ఉన్న కర్టెన్ల మీద కనబడుతున్న నీడలు గమనించాడు. లోపలున్న మనుషులు పర్ఫెక్ట్ సింక్‌లో కదులుతున్నారు. అసలు ఏం జరుగుతోందని కార్తీక్‌లో ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే ఆ ఊర్లో మాయ అనే ఒక ఫోటోగ్రాఫర్‌తో తను చనువుగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఈ మాయ అనే అమ్మాయి ఆ ఊర్లో 2 సంవత్సరాలుగా ఉంటోంది. కొద్ది రోజులకు కార్తీక్ అసలు విషయం చెప్పింది. ఇదెలాంటి ఊరు అని అనుకుంటున్నావు గదా! ఇది ఊరు గాదు, సోషల్ మీడియా ల్యాబ్ అని చెప్తుంది. సోషల్ మీడియా ల్యాబా అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తీక్. ఇక్కడ నువ్వు చూసేదేది నిజం కాదు, ఒక నాటకం. ఇక్కడున్న ప్రతి మనిషి ఆల్గారిథంకి బానిస. వారి ప్రతి అడుగు, ప్రతి పోస్టు, వాళ్ళ డిజిటల్ లైఫ్స్ మొత్తం ప్రీ డిజైన్ చేసింది ఒక కంపెనీ. ఇదొక సోషల్ ఎక్స్పెరిమెంట్. మనం వేసే ప్రతి అడుగు మానిటర్ చేయబడుతోంది. మన జీవితాలు ఎంత పర్ఫెక్ట్‌గా కనిపించేలా ఆన్‌లైన్‌లో చూపిస్తే అంత డేటాను ఈ కంపెనీ అమ్ముకొని సంపాదించుకోగలుగుతాయి. కార్తీక్ ఇదొక జోక్ అనుకొని ముందు నవ్వుతాడు. కానీ మాయ అతన్ని అండర్‌గ్రౌండ్ బంకర్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడున్న మానిటర్స్‌లో ఆ ఊర్లోని ప్రతి ఇల్లు, ప్రతి మూల, ప్రతి వీధి లైవ్‌లో డిస్‌ప్లే అవుతున్నాయి. వాళ్ళందరూ జీవించట్లేదు, నటిస్తున్నారు. వాళ్ళ స్మార్ట్ ఫోన్స్‌కి పంపించిన స్క్రిప్ట్‌నే ఫాలో అవుతూ అందులో ఉన్నట్టుగానే నటిస్తున్నారు. ఇంత ఘోరాన్ని ఎవరు ఎందుకు ఎదిరించట్లేదు అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తీక్. ట్రై చేశారు, కానీ ఏం లాభం లేదు. ఈ అల్గారిథం ఎంత దయలేనిదంటే ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళు మొత్తానికి ఎరేజ్ అయిపోతారు. చంపటం కాదు, డిజిటల్‌గా మొత్తం వైప్ చేయబడతారు. రికార్డ్స్ ఉండవు. వాళ్ళ ఆ ఊర్లో బతికున్నట్టు ప్రూఫ్ కూడా ఉండదు అని చెప్తుంది మాయ. మెల్లగా అక్కడి నుంచి బయటపడే ప్లాన్ కోసం ఆలోచిస్తారు వీళ్ళిద్దరూ. ఒక్కసారిగా కాకుండా మెల్లగా ఈ సిస్టమ్‌ని గందరగోళం చేయటం మొదలుపెడతారు. పర్ఫెక్ట్‌గా ఉండే అవుట్‌ఫిట్స్ కాకుండా మిస్ మ్యాచ్డ్ నార్మల్ బట్టలేసుకోవడం. ఈ ఈడెన్ మిర్రర్ అనే ఊర్లో ఉన్న వాళ్ళందరి లైఫ్స్ ఏమీ పర్ఫెక్ట్ కావు. వాళ్ళ జీవితాల్లో కూడా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి అనే విధంగా పోస్టులు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ప్లాన్ చేసినట్టుగానే అల్గారిథం గందరగోళానికి గురైపోయింది. ఇది చూసిన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అని ఇంట్రెస్ట్ మొదలైంది. తర్వాత ఈ కార్తీక్ ఏం చేస్తాడంటే ఆ మెయిన్ సర్వర్‌ని హ్యాక్ చేసి ఈ ఈడెన్ మిర్రర్ అనే ఊర్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి బయట పెట్టేస్తాడు. ఈ కథలో మీరు లాజిక్‌లు వెతక్కండి. నేను సినిమా గాదు, ఎక్కువ డీటెయిల్స్ పెట్టి రాయలేదు అందుకని. ఈ కథ విన్నాక మీకేమనిపించింది? మనం ఈడెన్ మిర్రర్ అనే ఊర్లో లేకపోయినా గూడా ఈ సోషల్ మీడియాకి బానిసగా బతుకుతున్నట్టు అనిపించట్లేదా? మన జీవితాలు పర్ఫెక్ట్‌గా మలుచుకోవటంలో తప్పేం లేదు. కానీ అసలు ఇంపర్ఫెక్షన్సే లేవు అనే విధంగా ఆన్‌లైన్‌లో పర్ఫెక్ట్‌నెస్ అనే ఈ అబ్సెషన్ ఏదైతే ఉందో అది ఈ తరంలో పెరిగిపోతూనే ఉంది. వేరే ఎవడి జీవితమో ఎంతో బావుంది అని ఒక 60 సెకండ్స్ వీడియోసు, వాళ్ళు నవ్వుతూ కనిపిస్తున్న పిక్చర్సు చూసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లు పెంచుకోవటం. వాళ్ళెవరో ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నారని మనం కూడా మంచి రెస్టారెంట్‌కెళ్ళి ఏవేవో ఆర్డర్ చేసి ఫుడ్ మొత్తం చల్లారిపోయేలాగా ఒక 100 పిక్చర్స్ తీసుకొని షేర్ చేసుకొని ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకుంటూ ఆ చల్లారిపోయిన ఫుడ్ తినాలి. ఎందుకు? నువ్వు కష్టపడి కొనుక్కున్న ఫుడ్డు నువ్వు కూడా తృప్తిగా తినలేకపోతే ఏం ఉపయోగం? అథెంటిక్‌గా బతకడం అనేది ఒక జోక్ ఈ కాలంలో. వాడేదో చేశాడు. వాడిని చూసి మనం ఇంకేదో చేయాలి. మనకంటూ ఒక ఐడెంటిటీ అనేదే లేదు.
మనం ఎట్లా బతుకుతున్నాము అని వేరే వాళ్ళు చూసి లైక్లు కొట్టి దాన్ని వ్యాలిడేట్ చేయాలి. లేకపోతే అసలు మనం బతుకుతున్నట్టు లెక్కలోకే రాదు. ఒక్కోసారి ఈ స్క్రీన్సు, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ లేని ఒక యుగంలోకి మనల్ని తీసుకెళ్ళి పడేసే ఒక డివైస్ ఎవరైనా కనిపెడితే బాగుందనిపిస్తుంది. చూడండి, దానికి కూడా ఇంకో డివైస్ కావాలి. అట్లా అలవాటు పడిపోయాం.